అంటే పీకే హౌ డు యూ సీ దిస్ రెగ్యులర్ లైఫ్ లో నువ్వు నేర్చుకోవాల్సింది, అక్కడ జాబ్ లైఫ్ లో నువ్వు నేర్చుకోవాల్సింది ఎడిటింగ్ నేర్చుకోవాలి. సో ఎడిటింగ్ ఎట్లా నేర్చుకున్నావు దాని మీద, అంటే మనకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని వదిలిపెట్టుకొని ఆర్ మేబీ సైడ్ కి పెట్టుకొని ఎడిటింగ్ నేర్చుకోవడం అనేది కొంచెం టఫ్ ఉంటది కదా, ఎందుకంటే మనం మైండ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ గా ఉండదు ఆ పాయింట్ ఆఫ్ టైం. నేను తర్వాత రియలైజ్ అయింది ఏంటి అంటే, ఇన్ దీస్ 2.5 years వర్కింగ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ ఏం రియలైజ్ అయ్యా అంటే, ప్యాషన్ ని ఫాలో అవడం ఓకే, అది రోజు కంటిన్యూస్ గా జాబ్ లాగా చేస్తే దాని మీద ప్రేమ పోతుంది. ఓకే. అది నేను రియలైజ్ అయ్యా. సినిమాటోగ్రఫీ ఇప్పుడు చేయగలను, చేయలేనని కాదు, అది కూడా నేర్చుకున్నా ప్యారలల్లీ. ఇప్పుడు కూడా షూట్స్ కి వెళ్తున్నప్పుడు నన్ను కెమెరామెన్, ఏసీస్ వీళ్ళని కూడా అడుగుతా ఉంటా టెక్నికల్ టర్మ్స్ ఏంటి, ఇదంటే ఏంటి, ఇప్పుడు 18 kV లైట్ ఇక్కడ పెట్టు, అది పెట్టు, ఇది పెట్టు అని చెప్పి అదే చెప్తుంటారు టెక్నికల్, అదంటే ఏంటి, ఇదంటే ఏంటి అని నేను అడిగి ఇప్పటికీ తెలుసుకుంటూ ఉంటాను. వర్కింగ్ యాజ్ అన్ ఎడిటర్ ఫర్ 2.5 years, ఎడిటింగ్ అంటే ఇంకా ఎక్కువ ప్రేమ వచ్చింది. ఎడిటింగ్ అంటే ఒక 100 వేస్ లో 100 పర్స్పెక్టివ్స్ లో చూడాల్సి వస్తుంది. సో ఫిల్మ్ మేకింగ్ కి సినిమాటోగ్రఫీ కన్నా ఎడిటింగ్ మోర్ క్లోజ్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ రెండు లేకుండా ఏ సినిమా లేదు ఈ వరల్డ్ లో.